గామి ఈ వీకెండ్ రిలీజ్ అయిన ఈ మూవీని చూడొచ్చా లేదా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. బిఫోర్ దట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి బాస్. గామి 2018లో స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్ట్ సినిమాకి సంబంధించిన ప్రతి దాంట్లో కేర్ తీసుకొని చేయడం వల్ల ఈ మూవీ ఇప్పుడు రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉంది, స్టోరీ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. స్టోరీ ఏంటంటే శంకర్ అనే అఘోరాకి ముట్టుకుంటే మూర్చపోయే జబ్బు ఉంటుంది. హ్యూమన్ టచ్ని ఫీల్ అవ్వలేని అతని ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకున్నాడు, తన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడం కోసం తను ఎంత దూరం వెళ్ళాడు, మరి ఈ ప్రాసెస్లో అతను ఎలాంటి జర్నీ చేశాడనేది స్టోరీ. ప్లస్ పాయింట్స్: స్టోరీ సింపుల్ అయినా దాన్ని పర్ఫెక్ట్గా తన విజన్ తోటి న్యూ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు డైరెక్టర్ విద్యాధర్. ఇలాంటి స్టోరీకి స్క్రీన్ ప్లే ప్రాణం. దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడు తన స్క్రీన్ ప్లేతో. విజువల్గా బ్రిలియంట్గా ఉంది ఫిలిం. ఈ ఫ్యాక్టర్లో నాకైతే ఈ సినిమాకి నేషనల్ అవార్డు వస్తుంది అనిపిస్తుంది. ముఖ్యంగా డైరెక్టర్ విద్యాధర్కి మంచి ఫ్యూచర్ ఉంది. మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగున్నాయి. నరేష్ కుమారన్ తన మ్యూజిక్తో ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు. ముఖ్యంగా విఎఫ్ఎక్స్, హిమాలయన్ విజువల్స్ అండ్ లయన్ సీన్స్ అయితే కెవ్వున్నాయి. మైనస్ పాయింట్స్: ఒక 3 క్యారెక్టర్స్ తప్ప మిగిలిన క్యారెక్టర్స్కి అంతగా స్కోప్ ఉండదు. కొన్ని క్యారెక్టర్స్కి వాటిని ఇంకా బాగా బలంగా చూపించవచ్చు, కానీ అలా చేయలేదు. పర్ఫార్మెన్సెస్ చూస్తే విశ్వక్ సేన్ తన 100% ఇచ్చాడు ఈ సినిమాకి ఎంత కావాలో అంత పర్ఫెక్ట్గా చేశాడు. చాందిని అండ్ మిగిలిన వాళ్ళందరూ కూడా సినిమాకి తగ్గట్టు చేశారు. సో ఓవరాల్గా అయితే గామి ఈ వీకెండ్కి ఒక పర్ఫెక్ట్ ఆప్షన్. ఒక సింపుల్ స్టోరీని దాన్ని విజువల్గా చూపించిన విధానం చాలా బాగుంది. ఈ వీకెండ్ ఈ మూవీ తప్పకుండా చూడాల్సిందే. సో ఇది గామి రివ్యూ. సినిమా చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి.